సోషల్ మీడియాలో ఒక పోస్టు వేలల్లో షేర్ చేస్తుంటే అసలు ఆ పోస్ట్ ఏంటో అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఆ పోస్ట్లో ఏముందంటే మీ ముందు పెడుతున్నాను, ఒకసారి చదవండి. డిసెంబర్ 31 నాడు ముస్లింలు బిర్యానీ వ్యాపారం చేసుకుంటారంట. క్రైస్తవులు చర్చిలో ప్రార్థనలో భక్తి శ్రద్ధలతో పాల్గొంటారంట. హిందువులు పార్టీలు చేసుకుంటూ రోడ్డు మీద తాగి తిరుగుతూ యాక్సిడెంట్ అవుతూ ఉంటాయంట హిందువులకి. చాలా జాగ్రత్తగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఆ పోస్ట్ కూడా మీ ముందు పెడుతున్నాను. కొన్ని వందల మంది, వేల మంది షేర్ చేస్తున్నారు సోషల్ మీడియాలో ఆ పోస్ట్ని. 4-5 సంవత్సరాలుగా ఈ పోస్ట్ని చూస్తున్నాను. న్యూ ఇయర్ 31 నాడు యాక్సిడెంట్లు చాలా జరుగుతాయండి. ఈ పోస్ట్లో నిజం ఎంత ఉంది అన్నది మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి. క్రైస్తవులందరూ కూడా వాస్తవమే, 31 నాడు న్యూ ఇయర్ రోజు క్రిస్టియన్స్ అందరూ కూడా చర్చిల్లో ప్రార్థనలతో భక్తి శ్రద్ధలతో యేసు ప్రభువుని కీర్తిస్తూ ఉంటారు. ముస్లింలంట బిర్యానీలు అమ్ముకుంటూ ఉంటారంట. దీంట్లో ముస్లిమ్స్ బిర్యానీ అమ్ముతారా లేదా అన్నది నాకు డౌటే, కింద కామెంట్ చేయండి. మరి హిందువులైతే మరి పార్టీలు చేసుకుంటారు, పబ్బుల్లో ఉంటారు, మందు తాగుతారు, బైకుల మీద స్పీడ్గా రోడ్ల మీదకి వెళ్తారు, వాళ్ళు మధ్య మధ్యలో యాక్సిడెంట్లు అయి చనిపోతూ ఉంటారంటూ ఆందోళన చేస్తే ఒక ఆయన కింద కామెంట్ పెట్టారు. 31 నాటు ఎక్కడైనా పార్టీలు జరుగుతుంటే హిందువులు దాంట్లో ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పాలంట, హితబోధ చేయాలంట. అయ్యా అట్లా పార్టీలో చేసుకోవద్దు, దయచేసి మందు తాకండి అంటే ఇక నుంచి ప్రతి సంవత్సరం 31 నాడు ఎవరైనా హిందువులు పబ్బుల్లో పార్టీల్లో ఉంటే కొంతమంది గుంపులుగా వెళ్ళి హిందువులు వెళ్ళి అక్కడికి వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పాలంట, ఇట్లా మీరు ఎప్పుడు కూడా పార్టీల్లో ఇట్లా చేయకండి, ఇది మన హిందూ కల్చర్కి విరుద్ధము, దయచేసి 31 నాడు న్యూ ఇయర్ నాడు హిందువులు ఎవరు కూడా పార్టీల్లో పబ్బుల్లో డిస్కోల్లో గడపకండి అంటూ ఇక నుంచి కొంతమంది గ్యాంగ్గా వెళ్ళి పార్టీలు చేసుకుంటున్న వాళ్ళకి హితబోధ చేయాలంట. ఒకళ్ళు కామెంట్ పెట్టారు. నిజంగా అలా చేస్తే ఎలా ఉంటుంది? హిందువులు ఎవరైతే పబ్బుల్లో పార్టీలు చేసుకుంటున్నారో 31 నాడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి జ్ఞానోదయం వాళ్ళకి చెప్పాలంట.